మహిళలు బాలికల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ ను ప్రతి మహిళ విద్యార్థిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని పొదలకూరు ఎస్ఐ శివరాకేష్ పిలుపునిచ్చారు. స్థానిక విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థినులకు బుధవారం ఆయన శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో యాప్ లోని SOS బటన్ ను నొక్కడం ద్వారా క్షణాల్లో పోలీసులకు సమాచారం చేరుతుందని తెలిపారు. అలాగే ఫిర్యాదుల నమోదు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సేవలు, సురక్షిత ప్రయాణానికి సహాయం, అనుమానాస్పద లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించడం వంటి పలు సేవలు శక్తి యాప్ లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. కూడా చేయకండి. మీరు ఈరోజు సరదాగా తీసుకున్న సెల్ఫీయే రేపు మీకు ఇబ్బంది అవుతుంది. ఎక్కువ టైం స్పెండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఉమెన్ సేఫ్టీతో పాటుగా కొన్ని విషయాలు కూడా మీతో పాటు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు విజ్ఞాన్ కాలేజీకి రావడం జరిగింది. మెయిన్ పర్పస్ మనకి ఇందాక ఆల్రెడీ శక్తి టీం ASI గారు సుబ్బరాజు సార్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. శక్తి సంబంధించిన యాప్ గురించి, దాంట్లో ఉన్న ఫీచర్స్ గురించి, వాటి వల్ల మనకి ప్రోజ్ ఏదైతే ఉపయోగాలు ఉన్నాయి, ఏ సమయాల్లో దాన్ని ఎలా వాడుకోవాలి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే సుప్రియ గారు కూడా మీకు లైవ్ ఎగ్జాంపుల్ మా ఉమెన్ ఆఫీసర్ చెప్తే మీకు ఒక ఉమెన్గా ఉన్న పరిస్థితులు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలదని చెప్పని మేడం మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను ఇప్పుడు కాదు, నాకు ఫస్ట్ సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని నేను ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. ఎందుకు అంటే ఒక సామెత మనందరం చూస్తూ ఉంటాం, మొక్కై వంగనిది మానే వంగున అని చెప్పి. అవునా? తెలుసా? మీనింగ్ తెలుసా? దానికి అందరికి వినిపిస్తుందా? లాస్ట్ లైన్ చేయొద్దండి. లాస్ట్ లైన్ రైట్. మొక్కై వంగనిది మానే వంగున అని చెప్పి మనకి ఒక సామెత. అంటే చిన్నతనం, అది మనం ఎలా మరల్చుకోవాలి. మనం బయట అందమైన మొక్కలు చూస్తూ ఉంటాం. ఒక్కొక్క మొక్క కాస్ట్ నేను చూసిన, అంటే పెద్ద పెద్ద హోటల్స్లో అట్లా చూసిన వాటిలో 10 లక్షలు ఒక చెట్టు, విన్నారా? 5 లక్షలు 3 లక్షలు అట్లా ఉంటాయి. ఎందుకంటే వాటిని చిన్నప్పుడు ఏం చేస్తారంటే డిజైన్స్గా వాళ్ళు అల్లుతారు. పెద్దయిన తర్వాత అవుతుందా ఈ చెట్టును వంచగలం మనం? మనకి నచ్చినట్టు వంగుతుంది? అది ఉండదు. ఎందుకు? అది ఆల్రెడీ ఒక స్టేజ్కి రీచ్ అయిపోయింది. సో అట్లాగనే మీరు కూడా పిల్లలు చిన్నప్పుడు ఎలా అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటారు, మీరు మంచికి కానీ చెడుకు కానీ తొందరగా అట్రాక్ట్ అయ్యే పరిస్థితిలో ఉంటారు. మిమ్మల్ని ఈ వయసులో ప్రాపర్గా గైడ్ చేసి మిమ్మల్ని రేపు ఒక మంచి సొసైటీకి సివిలియన్స్గా, పౌరులుగా ఇవ్వాలి అనేది తల్లిదండ్రులుగా మీ తల్లిదండ్రుల బాధ్యత, గురువులుగా కాలేజీ యాజమాన్యం బాధ్యత, సొసైటీలో పబ్లిక్ సర్వెంట్స్గా మా బాధ్యత. అట్లాగే మా పత్రికా సోదరులు కూడా వాళ్ళ వంతు 4th ఎస్టేట్గా వాళ్ళ వంతు కృషి చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ప్రాపర్గా ఉంచేదాన్ని. ఉమెన్ సేఫ్టీకి సంబంధించి బీట్ ఫ్రమ్ చైల్డ్, మన చిన్న పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా అందరూ ఉమెన్ కేటగిరీలో వస్తారు. మనందరికీ డిఫరెంట్ చట్టాలు ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి ఇంతకుముందు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మన కాలేజీలో అడిగాను నేను, గర్ల్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉందని చెప్పారు. అట్లాగే ఇండియాలో సెక్స్ రేషియో కూడా ఉమెన్ అండ్ మెన్కి సెక్స్ రేషియో అరౌండ్ ఈక్వల్గా ఉండింది. కొన్ని స్టేట్స్లో గర్ల్ చైల్డ్లే ఎక్కువ ఉన్నారు, అబ్బాయిల కన్నా కూడా బర్త్ రేట్లో. సో ఇంతకుముందు మగపిల్లవాడు కావాలి అనే ఒక నోషన్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే అని చెప్పి తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉన్నారు. సో మీరు ఆ ఫీల్ అయ్యే ఫీల్ని వాళ్ళు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా ఒమ్ము చేయకూడదు. అవునా కదా? ఫ్రీగా ఉంది, బోరింగ్గా ఉందా? రైట్. కొన్ని మాటలు మాట్లాడుతాను నేను, ఒక 5 minutes. సో ఈ చైల్డ్ సేఫ్టీకి సంబంధించి పోక్సో యాక్ట్స్ ఉన్నాయి మనకి. ఇందాక సార్ చెప్పినట్టు పోక్సో యాక్ట్ అనేది చాలా సెన్సిటివ్ యాక్ట్. పిల్లలకు సంబంధించి డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద. ఎవరైతే అలాంటి చర్యలకు పాల్పడ్డారో మనం బయట చూస్తూ ఉన్నాం. చాలా ఎగ్జాంపుల్స్ టీవీలో. పోయినసారి ఒక మైనర్, ఒక అమ్మాయిని ఒక పెద్దతను ఏదో చేశాడని చెప్పి వాడు మళ్ళీ వెళ్ళి చెరువులో దూకేసి చనిపోవడం. రీసెంట్గా ఒక తెలంగాణలో ఒక సైకో కిల్లర్, వాడు అమ్మాయిని హెరాస్ చేశాడని చెప్పి కేసు పెట్టిన దానికి ఆ అమ్మాయిని వీళ్ళ ఇంట్లో వాళ్ళని
సో అలాంటి నేచర్ ఉంది. వీటన్నిటి నేచర్కి కారణం ఏంటంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులు, హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోయింది, మెషినరీ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్ పెరిగింది. మెషినరీస్ అంటే ఏంటంటే మొబైల్స్, ఎస్పెషల్లీ ఈ మొబైల్స్ ఏంటంటే మనల్ని బయట బాహ్య ప్రపంచంతో కట్ చేసి మనం ఒక ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకొని దానిలోనే ఇదైపోతూ ఉంటాం. సో దాంతో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. దానికి దూరంగా ఉండమని నేను చెప్పను, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్తా. దూరంగా ఉంటే మనం బయట వెనకబడిపోతాం. ఇప్పుడు మారుతున్న ఈ సిచ్యువేషన్స్లో టెక్నాలజికల్ సౌండ్ నాలెడ్జ్ లేకుండా మనం బయట రాణించడం అనేది జరగదు. అర్థమైందా? ఇంతకుముందు ఏదన్నా ఒక విషయం తెలుసుకోవాలంటే ఒకటి గురువులు చెప్పాలి, లేదంటే పాత రోజుల్లో గ్రంథాలయాలకు వెళ్ళాలి. అవునా? అందరికీ తెలుసా? లైబ్రరీస్ తెలుసా? లైబ్రరీస్కి వెళ్ళి అక్కడ ఏదైనా బుక్స్ ఉంటే, స్టాండర్డ్ బుక్స్ ఏదైనా ఉంటే వాటి ద్వారా తెలుసుకొని చదివిందే జ్ఞానం. ఇప్పుడు అట్లా లేదు. నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదో గుడ్ ఆర్ బ్యాడ్, మంచి గురించి అలాగే మనకి హ్యాండీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్, అట్లాగే చెడు గురించి కూడా. సో మనం దేని వైపు మనం మొగ్గు చూపిస్తున్నాం అనేది మన చాయిస్, మనకున్న నాలెడ్జ్, మనకున్న విజ్ఞత దాన్ని డిసైడ్ చేస్తాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి మనం బయట వింటూ ఉంటాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే స్వశక్తి, ఎవరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉండాలి. దానికి ఏం చేయాలి అని అంటే ఎడ్యుకేషన్ అనేది బెస్ట్ వే. చదువు తప్ప వేరే ఎవరు కూడా మనల్ని అబ్బాయిలు అనట్లేదు. సో మనం ఏం చేస్తాం, తల్లిదండ్రులు చెప్తే ఏమనుకుంటే చెడైనా మంచి అయినా ఏదైనా కానీ తెలియని దాన్ని తల్లిదండ్రులు చెప్పి కరెక్ట్ చేయించుకోవడంలో తప్పులేదు. అర్థమవుతుందా? సో మీరు అన్నెసరీగా ఎవరెవరో సలహాలు తీసుకొని ఏవేవో స్టంట్లు చేసేసి కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పొద్దున్న లేస్తే చూస్తూ ఉన్నాం ఇన్సిడెంట్స్, ఇష్యూస్. మేడం చెప్పినట్లు ఫేస్బుక్, మేము ఒక 10 ఎలోప్మెంట్ ఇష్యూస్ బాగా ఎక్కువైనాయి పోలీస్ స్టేషన్స్లో. ఏంటి అంటే వెళ్ళిపోయింది సార్, మా అమ్మాయి కనపడలేదు సార్. అబ్బాయిలు కనపడలేదని ఎవరు చెప్పట్లేదు, మా అమ్మాయి కనపడట్లేదు సార్ అని చెప్పి చెప్తున్నారు. కారణం ఏంటంటే వాడు కూడా ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. తీరా వాడిపోయి చూస్తే ఆడ ఏదో డ్రైవర్గానో లేదంటే ఇంకొక, అంటే నేను డ్రైవింగ్ ప్రొఫెషన్ని తప్పుపట్టట్లేదు. మీరున్న వయసుకి మీరు ఆలోచించాల్సిన ఆలోచన అయితే అదైతే కాదు. మీరు ఏదో చదువు గురించి ఆలోచించాలా, మీ కెరీర్ గురించి ఆలోచించాలా, మీ తల్లిదండ్రుల గురించి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. ఎక్సెప్ట్ దట్ మీరు వేరే వ్యాపకాలు ఎస్ అఫ్ కోర్స్ ఉంటాయి ఈ ఏజ్లో, ఆ తరహా ఆలోచనలు ఉంటాయి. బట్ ఏంటంటే ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు వెరీ క్రూషియల్ ఏజ్ ఈ టీనేజ్ అనేది, ఎస్పెషల్లీ 13 అనేది కాదు, 15 నుంచి 10th క్లాస్ నుంచి ఏదర్ బీటెక్ ఆర్ డిగ్రీ ఇది కంప్లీట్ అయ్యే వరకు ఎవడైతే వాడు కెరీర్ మీద ఫోకస్ చేసి కెరీర్ బిల్డ్ చేసుకునే దానికి ట్రై చేస్తాడో, ద రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో 35-40 ఇయర్స్ వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ 5 ఇయర్స్ ఎవడైతే ఎంజాయ్ చేస్తా, ఎగ్జాంపుల్ నేను చాలా లైవ్ ఎగ్జాంపుల్ మా కాలేజెస్లో నేను చూస్తూ ఉన్నాను. మా కాలేజీలో అదే టైంలో వస్తుంది, లక్కీగా గాడ్స్ గ్రేస్ నేను ఆ లిస్ట్లో ఉండేవాడిని కాదు. ఉండని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గేమ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎంజాయ్ చేయడం తెలియదు, బయట ఎట్లా ఉండాలో తెలియదు. అంటే స్టడీస్ పరంగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, వేరే స్పోర్ట్స్ యాక్టివిటీ ఇది ఉండేది. కానీ బయట ఈ ఆవారాలు కొంచెం దూరంగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. మీరందరూ రేపు ఉద్యోగాలు చేస్తుంటారా, మీ అందరికి నేను ఉద్యోగం ఇస్తుంటానని చెప్పి బయట ఆవారాగా తిరిగేవాడు. అరే కొంచెం హాస్యాస్పదంగా అనిపించేది. చేస్తూ ఉంటాడు. ఆ పొద్దు చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకున్నాడు కదా, వేరే ఏమరా అంటే లేదు, అట్లాగే తయారైపోతుంటారు. సో ఈ కబుర్లు వద్దు, ఇవి చెడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. రోడ్ సేఫ్టీకి సంబంధించి 4 పాయింట్స్ ఎస్పీ మేడంకి సంబంధించి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కానీ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కానీ అవుతూ ఉన్నాయి. ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయంటే మేజర్లీ మనకి హెల్మెట్, వితౌట్ హెల్మెట్ మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి చేస్తూ ఉన్నాం. సో మీరు స్టూడెంట్స్గా ఇప్పుడు మంచి అలవాట్లుగా నేర్చుకొని ఉంటే రేపొద్దున బయట తిరిగే సమాజంలో పెద్దవాళ్ళు ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పే పరిస్థితి రాదు. సో అందుకే నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, మొక్కై వంగనది మానయ్య వంగున అని చెప్పి. మరి ఈ వయసులో మంచి అలవాట్లు, మంచి బుద్ధులు నేర్చుకోకపోతే పెద్దయిన తర్వాత నేర్చుకుంటారు అనేది అయితే కొంత సత్య దూరంగా ఉంటుంది. సో ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి మీ ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పండి. అర్థమవుతుందా? అందరూ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూసారా?
చూసారా యాక్సిడెంట్స్ గురించి ఒక పాయింట్ చెప్తారు. ఇందాక మాస్టర్ గారు చెప్పారు, మీ ప్రిన్సిపల్ గారు ఏం చెప్పారు, మనం పొద్దున్న లెగిస్తే చాలా విషయాలు చూస్తాం, మంచి చూస్తాం, చెడు చూస్తాం, అవునా? మనం ఏం గ్రహించాలి? మంచిని మాత్రమే గ్రహించాలి. అబ్బా నాకు 2 కనిపించాయి, 2 గ్రహిస్తానంటే ఎవరికి నష్టం? ఎస్, మన చుట్టూ చెడు కూడా ఉంటుంది, ఉండదని మనం చెప్పట్లేదు. 100% మంచి చెడు 2 ఉంటాయి. ఏది పిక్ చేసుకోవాలని చాయిస్, ఏది పిక్ చేసుకోవాలనే కాన్షియన్స్ ఖచ్చితంగా నీకే ఉండాలి. అర్థమైందా? నువ్వు ఏది పిక్ చేసుకున్నావు అనే దాన్ని బట్టి నీ ఫ్యూచర్ ఉంటుంది. సో నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది నీ ఆలోచన బట్టి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరు బ్లేమ్ చేయడానికి లేదు. నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది, నువ్వే బిల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పండి. అందులో సన్ ఆఫ్ సత్యమూర్తిలో నాకు బాగా నచ్చిన ఒక సంఘటన ఏంటంటే, ఒక యాక్సిడెంట్ అయ్యి అతను రోడ్డు మీద పడి చనిపోతాడు. అప్పుడు చెప్తాడు, యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి రోడ్డు మీద పడి చనిపోవడం అని అంటే ఆ మనిషి పని చనిపోవడం కాదు, ఆ కుటుంబం రోడ్డు మీద పట్టమని చెప్పి చెప్తాడు. అవునా కదా? ప్రతిదీ తెలుసుకోవాలి. మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ సమయంలో ఎలా ఉపయోగించుకోవాలి. మీ దగ్గర ఇప్పుడు ఫోన్ లేవు కాబట్టి జస్ట్ మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, తర్వాత ఉపయోగం చెప్తాను. శక్తి యాప్ మనకు ఫోన్లో లొకేషన్ ఆన్ చేసుకొని, మొబైల్ డేటా ఆన్ చేసుకొని ప్లేస్టోర్లో శక్తి అని టైప్ చేయని వెంటనే ఏపీపీ పోలీస్ అని వస్తుంది. ఏపీపీ పోలీస్ అని వస్తుంది. ఏపీపీ పోలీస్ రాగానే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడే ఇన్స్టాల్ దగ్గర ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ని 5 టైమ్స్ అలో చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ పెట్టాలి. మొబైల్ నెంబర్ ఎంట్రీ పెట్టి లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్లో 6 నెంబర్ దాంట్లో ఎంట్రీ పెట్టాలి. లాగిన్ అయితే మీ బయోడేటా అడిగేది.